నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఏదైనా సరే రియల్ ఎస్టేట్ కంపెనీ 500 స్క్వేర్ మీటర్స్ దాటి ఏదైనా అపార్ట్మెంట్ కట్టాలని అనుకుంటే కంపల్సరిగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. అది కంపల్సరీ. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇట్లాంటి ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే అది వ్యాలిడ్ కాదు. కానీ ఒక కేసులో గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా రియల్ ఎస్టేట్ కంపెనీ ఫ్లాట్లు కట్టి ప్రజలకు అమ్మాలంటే కంపల్సరీగా ఆ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో రిజిస్ట్రేషన్ చేసి ఉండాల్సింది. కానీ సుప్రీంకోర్టు ఇట్లా రేరాన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎగ్జంప్షన్ ఇస్తూ ఒక తీర్పు చెప్పింది. యూనిటెక్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లాట్లు కొనుక్కునే వారికి అవకాశం ఇస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్లా రేరాలో రిజిస్ట్రేషన్ చేయకపోయినా లోన్స్ అంటే అటు బ్యాంకుల నుంచి కానీ ఫైనాన్షియల్ కంపెనీ నుంచి కానీ ఫ్లాట్లు కొనుక్కునే వారికి హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు. సదర్ ప్రాజెక్ట్ రేరాలో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన నిబంధన ఏదీ లేదు అని చెప్పేసి ఇట్లా ఎగ్జంప్షన్ ఇస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ ఒక్క కంపెనీకి మాత్రం ఈ నిబంధన అంటే రేరాలో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే హౌసింగ్ లోను సదర్ రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ కంపెనీలు ఇవ్వాలి అన్న నిబంధనను సడలించడం జరిగింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ యాక్ట్ అనుసరించి ప్రతి ప్రాజెక్టు 500 స్క్వేర్ మీటర్లు లేదా 8 అపార్ట్మెంట్లు మించి ఉంటే కంపల్సరీగా రేరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఒక్క కేసులో మాత్రము రేరా నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మినహాయింపు ఇస్తూ గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.